సంజయ్ బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ సంధ్యకు వినపడేటట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య ఏంటి ఏదో మాట్లాడుతున్నట్లుగా ఉన్నాడే అని చెప్పేసైతే బయటకు వంగొని మరీ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం క్రిష్ కన్నతల్లి ఉంది కదా! తనది నేచురల్ డెత్ కాదు. తనని చంపింది ఎవరు అంటే నా కన్నతండ్రి మహదేవయ్యే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అక్క బావ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ చాలా కోపంగా మహదేవయ్య దగ్గరకు వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం చిన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం మహదేవయ్య దగ్గరకు చాలా కోపంగా వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఏంట్రా ఇలా వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం నా కన్న తల్లిని చంపింది నువ్వేనా, ఎందుకు చంపావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రిష్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో సంజయ్ బయటకు వచ్చి హమ్మయ్య నాకు కావాల్సిన సీన్ ఇదే కదా, ఇప్పుడు నాకు కావాల్సిన సీన్ జరగబోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం ఏం జరిగినా ఎలా జరిగినా సరే నీ కాళ్ళ దగ్గరే పడి ఉండాలని నేను డిసైడ్ అయ్యి ఇన్నాళ్ళు ఉన్నాను. కానీ నా కన్న తల్లిని నువ్వు నీ చేతులతోనే చంపుతావా, నువ్వు ఇటువంటి వాడివని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రిష్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని మహదేవయ్యకు చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అది చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే ఏంటి క్రిష్ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అయితే క్రిష్ దగ్గరికి వస్తూ ఉంటుంది.